బాబుగారు ఆపరేషన్ పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? డాక్టర్ గారు, ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మీ కూతురు ప్రమాదం నుండి బయటపడింది. మేము తన గుండెలో ఉన్న హోల్కి స్టంట్ ఇన్సర్ట్ చేశాం. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మేము తనని రికవరీ రూమ్కి షిఫ్ట్ చేశాం. మీరు కావాలంటే వార్డ్ నెంబర్ 2కి వెళ్ళి చూడొచ్చు. మిస్టర్ చతుర్వేది, నేను మీతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. మీకైతే తెలుసు కదా, అంటే పేషెంట్ పరిస్థితి చూశాక మేము వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇక మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి సర్జరీకి ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది అని. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత చూసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో అది మీరు ఖర్చు గురించి ఆలోచించకండి డాక్టర్. డాక్టర్ గారు, ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క నిమిషం. నానా, డాక్టర్, ట్రీట్మెంట్లో మీరు ఎలాంటి లోటు చేయకండి. కృష్ణ సేఫ్టీ అన్నిటికంటే ఇంపార్టెంట్. దానికంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు. ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. లేదు, కృష్ణ నాకే కూతురు. తనకి తల్లిని తండ్రిని రెండు నేనే. అందుకని తన ట్రీట్మెంట్ ఖర్చులు కూడా నేనే చూసుకుంటాను. నా కృష్ణ ఏమీ అనాథ కాదు. నేనింకా బతికే ఉన్నాను. కానీ గంగా, ఇది కృష్ణ కోసం, తన ట్రీట్మెంట్ కోసం. తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది సాగర్. ఈ రోజు వరకు నేను కృష్ణను ఒంటరిగానే పెంచుతూ వచ్చాను. ఇక ముందు కూడా అలాగే చేస్తాను. నా కృష్ణ బ్రతకడానికి ఒకరి దయ జాలి అవసరం లేదు సార్. అవసరం లేదు సార్. డాక్టర్ గారు, మీరు మా కృష్ణకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డబ్బు గురించి అస్సలు ఆలోచించకండి. నేను మీకు ప్రతి రూపాయి చెల్లిస్తాను. నేనంతా అరేంజ్ చేస్తాను. అలాగే. గంగ ఇంతకుముందు ఎలా ఉండేదో ఈ రోజుకి అలాగే ఉంది. సాగర్, నువ్వు ఇది ఎలా మర్చిపోయావు? గంగకి ఎంతో ఆత్మాభిమానం ఉందని, తను ఎప్పుడు ఎవరి దగ్గర భిక్ష గాని ఎటువంటి సాయం గాని కోరదని, దేని మీదైతే తనకు హక్కు ఉంటుందో, తనకేదైతే దక్కాలో అది తప్పకుండా సాధించి తీరుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.